చిల్డ్రన్, దిస్ ఇస్ శ్రీను. ఐ టీచ్ ఫిజిక్స్. ఇవాళ మనం సెంటర్ ఆఫ్ మాస్లో నుంచి పార్ట్ 4 వీడియో చూద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఇన్ 2D ప్లేన్. సో ఇక్కడ 2D ప్లేన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 2 డైమెన్షనల్ ప్లేన్. సో 2 డైమెన్షనల్ ప్లేన్ని మనం 2D ప్లేన్ అంటాం. సో ఇక్కడ 2D ప్లేన్కి ఏం తీసుకుంటామంటే మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని. ఓకే, ఇప్పుడు XY యాక్సిస్ని అంటే XY ప్లేన్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం 2D ప్లేన్గా పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ 2D ప్లేన్లో ఉన్నటువంటి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి మనం సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. మై ఎయిమ్ ఈస్ ఐ వాంట్ టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ దోస్ ఆర్ ఇన్ 2D ప్లేన్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ సమ్ పార్టికల్స్ ఇన్ XY ప్లేన్. ఇక్కడ ఏంటి, లేకపోతే ఒక రిజిడ్ బాడీ అని కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. రిజిడ్ బాడీ తీసుకోవచ్చు, లేకపోతే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అని కూడా అనవచ్చు. ఓకే, ఇక్కడ నేనేం తీసుకున్నాను, M1 అనే పార్టికల్ తీసుకున్నాను. ఎక్కడేం తీసుకున్నాను, M2 పార్టికల్ తీసుకున్నాను. ఎక్కడేం తీసుకున్నాను, M3 పార్టికల్ తీసుకున్నాను. అలా ఎన్ని వరకు తీసుకున్నా, MN పార్టికల్స్ వరకు తీసుకున్నాను. ఓకే, రైట్. బట్ ఇప్పుడు ఈ 2D ప్లేన్లో మనం ప్రతి పార్టికల్ని 2 డైమెన్షనల్ ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఐఎమ్ టేకింగ్ ద కోఆర్డినేట్స్ టు ద M1 మాస్ యాజ్ x1 y1. ఓకే, రైట్. x1 y1గా తీసుకున్నాను. నెక్స్ట్ M2 ఉంది. ఇక్కడ M2కి ఏం తీసుకున్నాను, x2 y2. M3 తీసుకున్నాను, x3 y3. Mn తీసుకున్నాను, xn yn. అంటే ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ద మాస్ హ్యాస్ xy కోఆర్డినేట్స్. ఓకే, M1 హ్యాస్ x1 y1, M2 హ్యాస్ x2 y2, M3 has x3 y3, like that up to n particles I took. Then Mn has xn yn coordinates. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మొత్తానికి సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ, 2 డైమెన్షనల్ ప్లేన్లో. సో 2 డైమెన్షనల్ ప్లేన్లో చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి ప్రతి పార్టికల్ XY కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి వీ షుడ్ టేక్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ y కోఆర్డినేట్ తీసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎప్పుడు, పార్ట్ 2 వీడియోలో. ఓకే, ఎవరన్నా చూడకపోతే పార్ట్ 2 వీడియో చూస్తే మీకు హౌ డూ యూ హ్యావ్ టు రైట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది తెలుస్తుంది. ఓకే, నౌ లెట్స్ టేక్ హియర్ ఫస్ట్ ఐమ్ టేకింగ్ x సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు M1 x1 ప్లస్ M2 x2 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు అన్నాను, Mn xn వరకు తీసుకోవచ్చు. n పార్టికల్స్ ఉన్నాయి. ఓకే, సిస్టమ్ ఆఫ్ n పార్టికల్స్ ఇన్ దిస్ 2D ప్లేన్ ఐ టుక్. బట్ టోటల్ మాస్ ఎంత, టోటల్ మాస్ ఈస్ M1 ప్లస్ M2 ప్లస్ అండ్ సో ఆన్. n పార్టికల్స్ అన్నాను కదా, Mn వరకు రాసుకున్నాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఐఎమ్ టేకింగ్ హియర్ x సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు x కోఆర్డినేట్లో ఉన్నటువంటి ఈ అన్నిటిని, న్యూమరేటర్లో ఉన్న వాటిని, డినామినేటర్లో ఉన్న వాటిని మొత్తాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు మేక్ సమ్. ఓకే, సమ్ ఆఫ్ దిస్ ఆల్ మనం ఎలా రాయొచ్చు వీటిని, సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n mi xi బై, ఓకే, m పార్టికల్స్ మొత్తాన్ని mi అనుకున్నాను, x డిస్టెన్సెస్ మొత్తాన్ని కూడా xi అనుకున్నాను ఇక్కడ. ఓకే, క్లియర్. ఫ్రమ్ వే టు వేర్, ఫ్రమ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n అనమాట. నెక్స్ట్ టోటల్ మాసెస్ ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi. ఓకే, క్లియర్నా? వీటి మొత్తాన్ని ఎలా రాశానన్న, సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఈ మాసెస్ మొత్తాన్ని ఎలా రాసుకున్నాను, సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు i ఈజ్ ఈక్వల్ టు 1 to n mi. ఇది వచ్చేసి సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n mi xiగా తీసుకున్నాను. ఓకే, క్లియర్. ఆల్రెడీ మీకు ప్రీవియస్గా మనం ఏం చెప్పాను, సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n miని ఎలా రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M. క్యాపిటల్ M అంటే ఏంటి ఇక్కడ, టోటల్ మాస్. సో దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ రైట్ టోటల్ మాస్ M. లెట్స్ రైట్ నౌ x center of mass is equals to sum of i is equals to 1 to n mi xi by capital mass M. Okay, finally what did we find, center of mass of x coordinate find out chesam. Where, in 2D plane. ఒక 2 డైమెన్షనల్ ప్లేన్లో x సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఉంటుంది అంటే సమ్ ఆఫ్ i is equals to 1 to n mi xi by క్యాపిటల్ M రాసుకున్నాం. బట్ మనకి ఇక్కడ ఈ పార్టికల్స్కి y కోఆర్డినేట్ కూడా ఉంది. అంటే మనం ఏం చేయాలి, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ y కోఆర్డినేట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి.
then what we can write, center of mass of y coordinate ycm is equals to m1 i1 plus m2 y2 plus and so on plus mn yn by total mass is m1 plus m2 plus and so on mn up to n particles వరకు రాసేసాను. ఓకే రైట్. బట్ నేనేం చేద్దాం అనుకుంటున్నాను అగైన్ ఇక్కడ y center of mass is equals to I want to take sum of all this from numerator and denominator. ఎలా రాసుకోవచ్చు sum of this all, sum of I is equals to 1 to n mi yi by total masses ఎలా రాసుకోవచ్చు sum of I is equals to 1 to n mi గా రాసుకుంటున్నాను. ఓకే క్లియర్నా? అంటే దిస్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ దిస్ వన్. అంటే మొత్తానికి దీన్ని జనరల్ ఫామ్గా రాసుకున్నాం, అంతే, ఏం చేయలేదు. మరి ఇక్కడ సమ్ ఆఫ్ I is equals to 1 to n mi ఏమనుకుంటున్నాం, టోటల్ మాస్ అనుకుంటున్నాం కదా. దెన్ వాట్ యు రైట్ హియర్, y center of mass is equals to sum of I is equals to 1 to n mi yi by capital M. Because of sum of these all masses equals to, therefore sum of I is equals to 1 to n mi is equals to capital M. ఓకే, ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ y కోఆర్డినేట్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ని సక్సెస్ఫుల్గా ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ యూ క్లియర్నా? ఓకేనా? x కోఆర్డినేట్ ఏమొచ్చింది మనకి దిస్, y కోఆర్డినేట్ ఏమొచ్చింది దిస్. క్లియర్? బట్ నాకు ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఈ అన్ని పార్టికల్స్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడో ఒక్కడ ఉండొచ్చు, మేబీ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ దట్. మరి ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇన్ ది స్టడీ ప్లేన్ ఐ వాంట్ టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ n particles from this origin. What I want to take? I wish to take distance of center of mass from this origin. ఏం రాయాలి ఇక్కడ నేను, నెక్స్ట్ పాయింట్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ center of mass of, distance of center of mass of system of n particles from the origin. అంటే ఈ అన్ని పార్టికల్స్కి సెంటర్ ఆఫ్ మాస్ ఒక పాయింట్ దగ్గర ఉంటుంది. ఆ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి? ఫ్రమ్ దిస్ ఆరిజిన్. దాన్ని డిస్టెన్స్ని ఎంత అనుకుంటున్నాను, డి నుంచి సెంటర్ ఆఫ్ మాస్కున్న డిస్టెన్స్ని డి అనుకుంటాను. ద డి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్. దిస్ ఆల్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఇన్ ద 2D ప్లేన్. అంటే మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ ఉంది, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ y కోఆర్డినేట్ ఉంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు, సింపుల్గా పైథాగరస్ థియరమ్ అప్లై చేసుకోవచ్చు కదా. సో దెన్ x సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ y సెంటర్ ఆఫ్ మాస్. సో దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ n particles ఫ్రమ్ దిస్ ఆరిజిన్ ఇన్ దిస్ 2D ప్లేన్. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో ఎప్పుడైనా సరే మనం 2D ప్లేన్లో రాసేటప్పుడు x కోఆర్డినేట్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ని ఎలా తీసుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ y కోఆర్డినేట్ని ఎలా తీసుకోండి, అండ్ సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ యూ కెన్ టేక్ లైక్ దిస్, d ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇన్ కేస్ ఒకవేళ ఈ పార్టికల్స్ మొత్తాన్ని మనం 3Dలో తీసుకోవాల్సి వచ్చిందనుకోండి, దెన్ వీ కెన్ రైట్ అగైన్ ZCM. ఓకే, లెట్ us see that also. Please all of you note this information. Okay, now let's see next topic, that is center of mass of system in 3D plane. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3D ప్లేన్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అన్నిటికీ సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఏం చేద్దాం, లెట్ us take 3D ప్లేన్. 3D ప్లేన్ అంటే ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇలా రాసుకోవచ్చుగా, x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ బయటకు ఉంటుంది. ఓకేనా, z యాక్సిస్ బయటకు ఉంటుంది కాబట్టి దాన్ని 3D ప్లేన్ అంటాం. ఒకవేళ మనం బయటకు చూపించలేం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు రైట్, నో ప్రాబ్లం, యాజ్ యూర్ విష్, ఇలా రాసుకోవచ్చు. మనకి ఇది 3D ప్లేన్. ఓకే, x y z. ఇప్పుడు నేను ఈ 3D ప్లేన్లో ఏం తీసుకున్నాను, n సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాను. ఓకే రైట్, ఇక్కడ m1 అనే పార్టికల్, m2 అనే పార్టికల్, m3 అనే పార్టికల్, mn అనే పార్టికల్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి 3Dలో ఉంది కాబట్టి నౌ ఎవ్రీ మాస్ ఆఫ్ ద పార్టికల్ హ్యాస్ 3 కోఆర్డినేట్స్. రిమెంబర్ దిస్ పాయింట్. మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అన్నీ కూడా
3Dలో ఉన్నాయి కాబట్టి ఎవ్రీ మాస్ ఆఫ్ ద పార్టికల్ హ్యాస్ 3 కోఆర్డినేట్స్. వాట్ ఆర్ దోస్? x1 y1 z1, x2 y2 z2, ఇది m3 అనుకోండి, x3 y3 z3, దీని ఏమనుకుంటాం xn yn zn. ఓకే, ఆల్ పార్టికల్స్ హ్యావ్ దెమ్సెల్వ్ దేర్ కోఆర్డినేట్స్, అన్నిటికీ వాటి పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఆల్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అన్నిటికీ సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి 3Dలో. అప్పుడు మనం ఏం చేద్దాం? మరి లెట్ us టేక్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ y కోఆర్డినేట్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ z కోఆర్డినేట్. హౌ వీ కెన్ రైట్? ఆల్రెడీ మనం 2Dలో ప్రూవ్ చేసాం. 2Dలో ఏం ప్రూవ్ చేసాం? వి ప్రూవ్డ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ y కోఆర్డినేట్ సిస్టమ్. ఎలా రాసాం? x సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ i ఇస్ ఈక్వల్స్ టు 1 to n mi xi by capital mass, capital M. YCM ఏ రాసాం? YCM is equals to sum of i is equals to 1 to n mi yi by total mass. బట్ ఎడిషనల్గా మనకి ఇంకేం వస్తుంది? జెడ్ కోఆర్డినేట్ వస్తుంది. ఇప్పుడు ఈ జెడ్ కోఆర్డినేట్కి ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సెంటర్ ఆఫ్ మాస్. అప్పుడు మనం ఎలా రాస్తాం? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ జెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈస్ m1 z1 plus m2 z2 plus and so on up to mn zn by total masses ఎంత రాస్తామండి? m1 plus m2 plus m3 plus and so on up to n particles mn. ఓకేనా? నౌ అగైన్ యూ టేక్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్ ఆఫ్ న్యూమిరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న వాల్యూస్ మొత్తానికి సమ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ మొత్తం సమ్ ఎంత అవుతుంది నాన్న? సమ్ ఆఫ్ i is equals to 1 to n mi zi by, ఇక్కడ వచ్చేసి టోటల్ మాస్ని ఎలా రాసుకుంటాం? ఇక్కడ సమ్ ఆఫ్ i is equals to 1 to n mi, దట్ వీ కెన్ రైట్ యాజ్ సమ్ ఆఫ్ i is equals to 1 to n mi zi by దిస్ టోటల్ మాస్ క్యాపిటల్ M. అంటే ఫైనల్గా మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ జెడ్ కోఆర్డినేట్ ఎంత వచ్చింది? సమ్ ఆఫ్ i is equals to 1 to n mi zi by total mass capital M వచ్చింది. సో then what you write here? Z center of mass is equals to sum of i is equals to 1 to n mi zi by total mass capital M. So these are very important formulas of center of mass of system in 3D plane. 2D plane చూసాం, 3D plane కూడా తీసాం. మరి నాకు ఇప్పుడు ఈ అన్ని పార్టికల్స్కి ఈ 3D ప్లేన్లో ఎక్కడో సెంటర్ ఆఫ్ మాస్ లొకేట్ అయి ఉంటుంది. ఏదో పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ సెంటర్ ఆఫ్ మాస్ని ఇక్కడ ఉందనుకుందాం. నౌ ఐ వాంట్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ దిస్ ఆరిజిన్. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క అంటే ఈ 3D ప్లేన్ ఉండండి, ఈ సిస్టమ్ ఆఫ్ n పార్టికల్స్కి ఉన్నటువంటి కామన్ సెంటర్ ఆఫ్ మాస్ని ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను నేను? Then you can write, what you write Nana here? What you write? Distance of center of mass from origin is ఎంత రాస్తాం? d is equals to under root x center of mass plus y center of mass plus z center of mass. Are you understanding? So distance వచ్చేసి అండర్ రూట్ xcm స్క్వేర్ ప్లస్ ycm స్క్వేర్ ప్లస్ zcm స్క్వేర్ వచ్చింది. z సెంటర్ ఆఫ్ మాస్ ఏమో సమ్ ఆఫ్ i is equals to 1 to n mi zi by టోటల్ మాస్ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ సార్ ఇన్ 3D plane. Are you understanding na? Please all of you note it. పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నౌ లెట్ us see example 2. ఇక్కడ example 2 ఏమి ఇచ్చాడు? Let us take 4 particles. ఈ 4 పార్టికల్స్ ఏంటి? m1 is equal to 1 kg, m2 is equal to 2 kg, m3 is equal to 3 kg, m4 is equal to 4 kg. వీటిని ఎక్కడ తీసుకుంటున్నాడు వాడు? ఇన్ ద సిస్టమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ లెంత్ 1 మీటర్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ పార్టికల్స్ మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే 2D ప్లేన్లో తీసుకుందాం. ఓకే, దిస్ ఈస్ 2D ప్లేన్, x యాక్సిస్ అండ్ నౌ దిస్ ఈస్ y యాక్సిస్. ఇప్పుడు ఈ xy ప్లేన్లో ఐఎమ్ టేకింగ్ దిస్ 4 masses ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ ద స్క్వేర్ ఫామ్. అంటే లైక్ దిస్, ఇలా ఒక స్క్వేర్ తీసుకొని ఆ స్క్వేర్లో ఈ 4 పార్టికల్స్ని అరేంజ్ చేశాను. ఎంత డిస్టెన్స్లో?
at 1 meter distance. Are you understanding now? At 1 meter distance అంటే the distance between each particle ఎంత ఉంటుంది అంటే 1 meter ఉంటుంది. ఇది పార్టికల్ ఏ అనుకో, పొజిషన్ బి అనుకో, పొజిషన్ సి అనుకో, పొజిషన్ డి అనుకో. ఓకే రైట్. దీని దగ్గర ఏ అనే పొజిషన్ దగ్గర 1 kg ఉంది, బి అనే పొజిషన్ దగ్గర 2 kg ఉంది, సి అనే పొజిషన్ దగ్గర 3 kg ఉంది, డి అనే పొజిషన్ దగ్గర 4 kg ఉంది. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎవ్రీ టూ పార్టికల్ ఎంత ఉంది ఇక్కడ? 1 meter ఉంది. 1 meter, 1 meter, 1 meter. మరి మనం ఏమేంటన్నా, మనం ఏం చేయాలి? ఈ పార్టికల్స్ మొత్తానికి సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? మనకి ఏం కావాలి? మరి అన్ని పార్టికల్స్ ఏమో 2Dలో ఉన్నాయి. సో నౌ వీ హ్యావ్ టు టేక్ ద కోఆర్డినేట్స్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఇన్ దిస్ సిస్టమ్. ఈ సిస్టంలో ఉన్నటువంటి ప్రతి పార్టికల్కి కోఆర్డినేట్స్ రాసుకోవాలి. మరి ఇక్కడ కోఆర్డినేట్స్ ఎంత ఉంటుంది? 1 kgకి 0,0 బికాస్ ఆఫ్ 1 kg ఈజ్ ఎట్ ద ఆరిజిన్ ఆఫ్ ద XY ప్లేన్. 2 kgకి ఆరిజిన్ ఏంటి? X మీద 1 మీటర్లో ఉంది, Y మీద లేదు, 0. మరి దీనికి ఏం తీసుకుంటాం? 1,1 ఎందుకంటే 3 kg on x axis at 1 meter distance and 3 kg on y axis at 1 meter distance. Clear? 1,1. Now what about the coordinates of 4 kg? 4 kg x axis మీద ఉందా? లేదు. y axis మీద ఉందా? ఉంది. ఎంత? 1 meter distance లో. ఓకే, సక్సెస్ఫుల్గా మేము ఏం చేసాం? we found x coordinate system, coordinates to all the passes of the particles. That's right. ఏం చేద్దాం? x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ తీసుకుంటే m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ m4 x4 బై టోటల్ మాస్ m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4. క్లియర్? దెన్ వాట్ యు రైట్ నౌ? x center of mass is equals to m1 is how much? 1 kg, x1 0. ఇక్కడ రాసుకుంటారా మీరేమన్నా? ఇక్కడ రాసుకోండి. 1 kg coordinates 0,0, 2 kg coordinates, this is m1 particle. Okay, 2 kg coordinates 1,0, m2 particle. Next 3 kg coordinates 1,1, m3 particle, and 4 kg coordinates 0,1, m4 particles. Okay, పక్కన రాసుకోండి for the sake of your easily understanding. ఓకేనా? నెక్స్ట్ యూ రైట్ m1 1 0 ప్లస్ 2 1. ఎందుకు ఇవన్నీ? xy కోఆర్డినేట్స్, x, y. నెక్స్ట్ m3 3 into 1 ప్లస్ 4 into 0 బై టోటల్ మాస్నా 10. 1 2 3 4 6 మొత్తం 4 ప్లస్ 4 10 వచ్చేసి. ఓకేనా? మన టోటల్ మాస్ ఎంత వచ్చింది అంటే 10 వచ్చింది. ఎంత రాసుకోవచ్చు? 5/10. 5/10 అంటే 1/2. సో మనకి 1/2 మీటర్స్ వచ్చింది. ఏంటిది? ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఫైనల్గా మనం ఎంత రాసుకోవచ్చు? ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 meters. The center of mass of x coordinate system to this system of particles is 1/2 meters. Now what do we have to find? Again I want to take y center of mass. మరి x సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేస్తే y సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి y సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వస్తుందన్నా? y సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు m1 y1 ప్లస్ m2 y2 ప్లస్ m3 y3 ప్లస్ m4 y4 బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4. క్లియర్ నా? లెట్స్ రైట్ నౌ y సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు రైట్ y కోఆర్డినేట్స్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ 1 0 1 0 plus next 2 0 2 0 plus next 3 into 1 plus next 4 into 1 4 into 1 total mass 10. Okay, clear? Then you write y center of mass 1 into 0 0 2 into 0 0 3 plus 4 7 by 10 meters. అంటే ఫైనల్గా మనకి y సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది? ఇక్కడ 7/10 meters వచ్చింది. x సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది? 1/2 meters వచ్చింది. సో ఫైనల్గా సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ y కోఆర్డినేట్ని ఫైండ్ అవుట్ చేసాం, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ x కోఆర్డినేట్ని ఫైండ్ అవుట్ చేసాం టు దిస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వెన్ ద పార్టికల్స్ ఆర్ ఇన్
square structure and square form at 1 meter length between every two particles. Okay, please all of you note it. Pause. Okay, now let's see position vector of center of mass. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పొజిషన్ వెక్టర్ అనేటటువంటి వర్డ్ మనకి వినపడింది అంటే దెన్ వీ హ్యావ్ టు టేక్ ద 3D ప్లేన్, నాట్ 2D ప్లేన్. ఓకే రైట్. ఇప్పుడు ఏం తీసుకుందాం, 3D ప్లేన్ తీసుకుందాం. ఓకే, ఓ 3D ప్లేన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 3D ప్లేన్ ఏం చేయాలి, మనం సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ 3D ప్లేన్లో ఏం చేసుకున్నాను అంటే ఐ టుక్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాను. n సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నా. ఓకే, నాట్ 2 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, 3 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, n సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాను. ఓకే రైట్. ఇక్కడ ఏం తీసుకున్నాను, ఫస్ట్ m1 అనే పార్టికల్ తీసుకున్నాను. సో ఎప్పుడైనా సరే మనం ఒక m1 అనే పార్టికల్ తీసుకోగానే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, దాని కోఆర్డినేట్స్ రాస్తున్నాం. ఓకేనా, x1 y1 z1 కోఆర్డినేట్స్ రాస్తున్నాం. బట్ ఇక్కడ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్లో ఏం చేస్తామంటే మనం ఎప్పుడైనా సరే m1 పార్టికల్స్ తీసుకున్నప్పుడు దానికి కోఆర్డినేట్స్ తీసుకోము. అంటే కోఆర్డినేట్స్ తీసుకోకుండా ఈ m1 పార్టికల్కి పొజిషన్ వెక్టర్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఫ్రమ్ ద ఆరిజిన్. ఓకే రైట్, ఇక్కడి నుంచి. ఓకే, ఇక్కడి నుంచి. సో దిస్ ఈజ్ వీ కెన్ బి కాల్డ్ యాజ్ r1 వెక్టర్. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ m2 పార్టికల్, పొజిషన్ వెక్టర్ ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటాం, దాన్ని ఏమని పిలుస్తాం మనం, r2 వెక్టర్ అంటాం. ఓకేనా. ఇప్పుడు m3 పార్టికల్ తీసుకున్నాను. ఇప్పుడు m3 పార్టికల్ తీసుకుంటే దీని కోఆర్డినేట్స్కి బదులు నేనేం చేస్తున్నా, పొజిషన్ వెక్టర్ని డ్రా చేస్తున్నాను, ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ r3 వెక్టర్. ఇప్పుడు ఈ n సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మొత్తానికి మనం పొజిషన్ వెక్టర్స్ ఇలాగే డ్రా చేసుకోవచ్చు. వీ కెన్ బి రిటన్ లైక్ దిస్. ఇప్పుడు n సిస్టమ్ ఆఫ్ పార్టికల్ ఉంది. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ పార్టికల్ ఎక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడో అనుకుంటున్నాను, ఇక్కడ ఉందనుకుంటున్నాను సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ ఏం చేస్తాను, ఐఎమ్ డ్రాయింగ్ హియర్ పొజిషన్ వెక్టర్ రాసుకోవచ్చు అని చెప్పే కదా. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది, అన్ని సిస్టమ్ ఆఫ్ n పార్టికల్స్ మొత్తానికి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది అంటే ఐఎమ్ టేకింగ్ హియర్ వాట్, పొజిషన్ వెక్టర్. దట్ ఈస్ RCM వెక్టర్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ r1 వెక్టర్ ఉంది. r1 వెక్టర్ ఈజ్ వాట్, r1 వెక్టర్ ఈజ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ m1 పార్టికల్. ఆర్ యూ అండర్స్టాండింగ్ నా, దట్ యూ కెన్ రైట్ r1 వెక్టర్ ఈజ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ m1 పార్టికల్. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ m1 పార్టికల్ని మనం x యాక్సిస్లో రిప్రజెంట్ చేయాలి, y యాక్సిస్లో రిప్రజెంట్ చేయాలి, z యాక్సిస్లో కూడా రిప్రజెంట్ చేయాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్? అంటే దట్ వీ కెన్ బి రిటన్ యాజ్ r1 వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు xi క్యాప్ ప్లస్ yj క్యాప్ ప్లస్ zk క్యాప్. అంటే 3D ప్లేన్లో తీసుకుంటున్నాం r1 వెక్టార్ని. అంటే m1 పార్టికల్ ఈజ్ ఇన్ x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. ఆర్ యూ క్లియర్? And next, if you take the r2 vector, r2 vector is what, position vector of m2 particle. Are you clear? అంటే దీని అర్థం ఏంటి, మనం ఇక్కడ m2 పార్టికల్ కూడా xyz ప్లేన్లో తీసుకోవాలి. అంటే ఎలా రాస్తాం మనం, r2 vector is equals to x2 I cap plus y2 j cap plus z2 k cap. Like this we are writing up to rn పార్టికల్ వరకు రాయొచ్చు, అంతే కదా. అంటే ఎలా రాస్తాం మనం, rn vector is equals to xn I cap plus yn j cap plus zn k cap. Like that we are writing. Understanding na? So every position vector represents the particle in 3D plane. Okay, clear? మరి ఇప్పుడు నాకు RCM వెక్టర్ కూడా వచ్చింది కదా. RCM వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ పొజిషన్ వెక్టర్. అదే కదా రాసేది మనం, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ పొజిషన్ వెక్టర్. దట్ వీ కెన్ రైట్ యాజ్ RCM వెక్టర్ is equals to m1 r1 vector plus m2 r2 vector plus and so on. ఎక్కడ వరకు రాసుకోవచ్చు, mn rn vector by total masses m1 plus
m2 plus and so on up to n particles, that is mn. We are writing the position vector like this. Simple reason. Instead of coordinates, we are taking the position vector to the particles in the 3D plane. 3D plane లో I wish to tell you once again, మనం కోఆర్డినేట్స్ ఇంతవరకు 3D ప్లేన్లో 2D ప్లేన్లో ప్రతి పార్టికల్కి xy x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 ఇలా కోఆర్డినేట్స్ తీసుకున్నాం. బట్ ఇప్పుడు నేనేం చేశానంటే పొజిషన్ వెక్టర్ సహాయంతో ఈ పార్టికల్స్ మొత్తానికి కూడా ఏం చేస్తున్నాను, పొజిషన్ వెక్టర్స్ ఇస్తున్నాను, కోఆర్డినేట్స్ ఇవ్వట్లేదు. కోఆర్డినేట్స్ లేకుండా పొజిషన్ వెక్టార్ని కనుక మనం యూజ్ చేస్తే దట్ ఈస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. దెన్ యూ రైట్ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎన్ని పార్టికల్ అన్నిటిని సమ్ చేస్తే ఎంత వస్తుందన్నా, సమ్ చేస్తే ఎంత వస్తుంది, వీ కెన్ రైట్ యాస్ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to mi ri వెక్టార్ బై సమ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi. రాసుకోవచ్చుగా మనం, క్లియర్. సో ఇక్కడ వెక్టర్ను రిప్రజెంట్ చేయకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, రాసుకుంటే రాసుకో యాజ్ యూ విష్. ఇక్కడ ఏ రాస్తున్నాం ఫైనల్గా, మొత్తాన్ని సమ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi ri బై మొత్తం టోటల్ మాస్ కదా క్యాపిటల్ M, టోటల్ మాస్ క్యాపిటల్ M వస్తుంది. అంటే ఫైనల్గా పొజిషన్ వెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ జనరల్ ఫామ్ని ఎలా రాసుకోవచ్చు అంటే RCM వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n mi ri బై టోటల్ మాస్ క్యాపిటల్ M. ఆర్ యూ అండర్స్టాండింగ్ నా? సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్, పాజ్ చేసి రాసుకోండి. బట్ వన్ థింగ్ యూ రిమెంబర్, ఇన్స్టెడ్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్, ఇన్స్టెడ్ ఆఫ్ కోఆర్డినేట్స్ టు ఆల్ ద పార్టికల్స్ ఇన్ ద 3D plane, we are using the position vectors. That is the important condition. Okay, now let's see change in position of center of mass. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్లో చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ పొజిషన్ని చేంజ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ వీ హ్యావ్ టు నో. ఓకే, ఆల్రెడీ మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ సిస్టమ్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ వై కోఆర్డినేట్ సిస్టమ్ అన్నీ చూసాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m1 మాస్ ఉంది, ఇక్కడ m2 మాస్ ఉంది. ఓకే, ఇక్కడ ఎక్కడో ఆరిజిన్ ఉంది అనుకుందాం, దిస్ ఈజ్ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ ఏమనుకున్నాం, x1 అనుకున్నాం. ఇక ఆరిజిన్ నుంచి m2 కొన్న డిస్టెన్స్ ఏమనుకున్నాం, x2 అనుకున్నాం. ఓకే, బాగానే ఉంది, క్లియర్. బట్ ఇప్పుడు వీడి యొక్క ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఎలా తీసుకున్నాం, x center of mass is equals to m1 x1 plus m2 x2 by m1 plus m2 తీసుకున్నాం. అంటే ఏంటి ఇక్కడ ఈ కండిషన్లో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఫిక్స్డ్గా ఆడే ఉంటుంది, ఎందుకంటే పార్టికల్స్ ఆఫ్ ద పొజిషన్స్ ఏం మారట్లేదు, అక్కడే ఉంటున్నాయి. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ పార్టికల్స్ పొజిషన్స్ అనేవి మారట్లేదో అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఫిక్స్డ్గా అక్కడే ఉంది. దెన్ వీఆర్ యూజింగ్ ద ఫార్ములా దిస్. ఎప్పుడు పార్టికల్స్ వెన్ ఆర్ ఫిక్స్డ్, the formula x center of mass formula is what, m1 x1 plus m2 x2 by m1 plus m2. clear? అంటే ఏం రాయొచ్చు, ఫర్ ఫిక్స్డ్ masses of particles, this is very very important condition. ఇక్కడ ఏ పార్టికల్ మూవ్ అవ్వట్లేదు, m1 దగ్గరే ఉంది, m2 దగ్గరే ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ ఈ రెండు పార్టికల్స్ మధ్య ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఫిక్స్డ్ మాసెస్ ఆఫ్ ద పార్టికల్స్కి ఏం చేస్తున్నాం, m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2 యూజ్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఫిక్స్డ్గా ఉన్నాయనుకుందాం కదా. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే m1 పార్టికల్ని మూవ్ చేశా, అది ఇటు కావచ్చు అటు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, m1ని మూవ్ చేశా. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్లో ఏమైనా చేంజ్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది. అంటే ఒక m1 పార్టికల్ మూవ్ అవటం వల్ల సెంటర్ ఆఫ్ మాస్ మారుతుందా అంటే అక్కడి నుంచి చేంజ్ అవుద్దా, షిఫ్ట్ అవుద్దా అంటే అవుద్ది. ఇన్ కేస్ ఒకవేళ m1ని ఫిక్స్డ్గా పెట్టి m2ని మూవ్ చేశారు, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మారుద్దా అంటే ఎస్ మారుద్ది. అర్థమైందా? అంటే మనం పొజిషన్స్ని, అంటే పార్టికల్స్ యొక్క పొజిషన్స్ని మార్చడం వల్ల సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ కూడా మారుద్ది. ఒకవేళ రెండు పార్టికల్స్ని మూవ్ చేశారు, ఇలా దూరంగా తీసుకెళ్లారో దగ్గర తీసుకెళ్లారో ఏదో ఒకటి చేశారు, మరి అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మారిద్దా అంటే అప్పుడు కూడా మారుద్ది. ఓకే, దిస్ త్రీ కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ m1 పొజిషన్ మార్చినా సెంటర్ ఆఫ్ మాస్ మారుద్ది, m2 పొజిషన్ మార్చినా సెంటర్ ఆఫ్ మాస్ మారుద్ది, m1 m2 రెండు మాసెస్ని అక్కడి నుంచి మూవ్ చేసినా సెంటర్ ఆఫ్ మాస్ మారుద్ది. అప్పుడు మనం ఏం చేయాలి, కెన్ వి యూజ్ దిస్ ఫార్ములా? నో,
వీ షుడ్ నాట్ యూస్, ఈ ఫార్ములాను యూజ్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ని చూసారా, దీన్ని మనం ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. లెట్స్ రైట్ డిఫరెన్షియేట్ ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా, ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాను మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ విల్ బికమ్ డెల్టా ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ అయిపోద్ది. ఓకే, ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ దెన్ ఇట్ విల్ బికమ్ డెల్టా ఎక్స్ సెంటీమీటర్. అప్పుడు ఏ రాయొచ్చు, డెల్టా ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు దెన్ వాట్ యు రైట్, m1 పార్టికల్ ఈజ్ మూవ్ అయింది అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మూవ్ కాలేదనుకోవచ్చు. ఇప్పుడు x1 అలా రాయొచ్చా, అలా రాయకూడదు. ఎలా రాయాలి, డెల్టా x1 అంటే x1 పొజిషన్ మారింది కదా, x1 ఎప్పుడు మాసెస్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు m1 మూవ్ అయింది అనుకోండి, x1 పొజిషన్లో కూడా చేంజ్ వస్తుంది. ఒకవేళ m2 మూవ్ అయింది అనుకోండి, x2 పొజిషన్లో కూడా చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ని మనం ఎలా రాస్తున్నాం, డెల్టా x1 బై ద హెల్ప్ ఆఫ్ డిఫరెన్షియేషన్, దెన్ ప్లస్ m2 డెల్టా x2 బై m1 ప్లస్ m2. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది ఎప్పుడు, వెన్ the particles are moving. ఓకే, పార్టికల్స్ మనకి ఫిక్స్డ్గా ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం అండి, m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2 వాడచ్చు. ఇన్ కేస్ ఇఫ్ ద పార్టికల్స్ ఆర్ మూవింగ్, m1 మూవ్ అవచ్చు, అది m2 మూవ్ అవచ్చు, లేకపోతే రెండు పార్టికల్స్ మూవ్ అవచ్చు, వాట్ విల్ బి హ్యాపెన్ హియర్, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మారుద్ది. సో అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మారినప్పుడు మనం ఎక్స్సీఎంని x1 x2 పొజిషన్స్ని డెల్టా ఎక్స్సీఎం ఈజ్ ఈక్వల్స్ టు m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 బై m1 ప్లస్ m2 అని రాసుకుంటున్నాం. దిస్ ద కండిషన్. ఓకే, క్లియర్నా. మరి మనకి ఈ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ తెలిసిన తర్వాత కొన్ని నోట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం వీ కెన్ టేక్ దట్ యాజ్ ఎ సైన్ కన్వెన్షన్స్ లాగా యూజ్ చేయాలి. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు m1 అనేటటువంటి పార్టికల్ మూవింగ్ టువర్డ్స్ రైట్, m1 పార్టికల్ ఒకవేళ రైట్ సైడ్లో వెళ్తుంది. సో రైట్ సైడ్లో వెళ్ళినప్పుడు ఎలా తీసుకోవాలి, డెల్టా x1ని యూ షుడ్ టేక్ యాస్ డెల్టా x1 యాజ్ పాజిటివ్. సింపుల్ ట్రిక్, రైట్ సైడ్లో ఉందనుకోండి పాజిటివ్ తీసుకోండి, అదే లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి నెగిటివ్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదే m1 పార్టికల్ టువర్డ్స్ లెఫ్ట్ వెళ్తుంది, అప్పుడు ఎలా రాస్తాం, దట్ వీ కెన్ టేక్ ఎస్ డెల్టా x1 ఈస్ నెగిటివ్. ఓకే, డెల్టా x1 ఎలా రాస్తాం, నెగిటివ్గా తీసుకుంటున్నాం. రైట్, గుడ్. లేకపోతే మంచిగా రాద్దాం. ఎలా రాద్దాం, యూటీ. ఓకే, ఫస్ట్ కండిషన్, m1 మూవింగ్ టువర్డ్స్ రైట్, దెన్ డెల్టా x1 ఈజ్ పాజిటివ్. ఓకే, క్లియర్. ఇన్ కేస్ m1 మూవింగ్, సెకండ్ పాయింట్, m1 మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఇటువైపు వస్తుంది, ఇటువైపు వచ్చింది అంటే నెగిటివ్, దెన్ యూ కెన్ టేక్ డెల్టా x1 ఈజ్ నెగిటివ్. క్లియర్. m1 అటు వెళ్తే పాజిటివ్, అది m1 ఇటు వెళ్తే డెల్టా x1 ఏమైపోద్ది, నెగిటివ్ అయిపోద్ది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, m2 మూవింగ్ టువర్డ్స్ రైట్, దెన్ డెల్టా x2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, పాజిటివ్. రైట్ సైడ్ వెళ్తే డెల్టా x2 రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ అయిపోద్ది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? Okay, I will write some up. m2 moving towards right, then delta x2 is positive. Now fourth point, what do you write? Fourth point,
m2 moving towards left, then delta x2 is negative. Okay, these 4 points you remember this. రైట్ సైడ్ వెళ్తుంది అనుకోండి పాజిటివ్గా తీసుకోండి, లెఫ్ట్ సైడ్ వస్తుందా నెగిటివ్గా తీసుకోండి. ఓకే, క్లియర్. సో మనం వీటిని యూజ్ చేసి ఈ సైన్ కన్వెన్షన్స్ని యూజ్ చేసి నౌ వీ కెన్ బి సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్? పార్టికల్స్ ఫిక్స్డ్గా ఉంటేనేమో ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఇలా తీసుకోండి. ఒకవేళ పార్టికల్స్ పొజిషన్ చేంజ్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కూడా మారుతుంది కాబట్టి దెన్ యూస్ దిస్ ఫార్ములా. delta x center of mass is equals to m1 delta x1 plus m2 delta x2 by m1 plus m2. Remember that 4 points also very very important. Please all of you note it. Okay, now let's see one example model. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే move 10 kg by 2 centimeters towards 30 kg, then find how much 30 kg should be moved so that center of mass does not change. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే రెండు మాసెస్ ఇచ్చాడు. ఏంటి అవి? 10 kg and 30 kg. ఓకే, వన్ ఈజ్ హియర్ 10 kg అండ్ అనదర్ వన్ ఈజ్ హియర్ 30 kg. ఓకేనా, 30 kg. సో ఇప్పుడు ఈ రెండు పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ వాడైతే మనకి ఇవ్వలేదు, బట్ ఎక్కువ మాస్ దీనికి ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఐ థింక్ సో దీనికి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఓకేనా, బికాస్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఆల్వేస్ నియర్ టు ద హెవియర్ మాసెస్ ఆఫ్ ద బాడీస్. అండ్ ఇంకేం చెప్పాడు, ఈ 10 kg అంటే 2 centimeters మూవ్ అయిందంట టువర్డ్స్ 30 kg. అంటే టువర్డ్స్ 30 kg అంటే టువర్డ్స్ రైట్ అంటే పాజిటివ్, రైట్ 2 centimeters మూవ్ అయింది. ఎంత అది? డెల్టా x1. ఓకే, బట్ వాడేమంటున్నాడు, హౌ మచ్ 30 kg షుడ్ బి మూవ్డ్ సో దట్ సెంటర్ ఆఫ్ మాస్ డస్ నాట్ చేంజ్. అయితే ఇక్కడ ఏంటి, ఒక 10 kg మూవ్ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్న సెంటర్ ఆఫ్ మాస్ ఖచ్చితంగా మారుద్ది. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నదే. కానీ వాడేమంటున్నాడు, సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదంట ఎప్పుడు ఇది మూవ్ అయినా. అర్థమైందా? ఇది మూవ్ అయినా కానీ సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదు. ఎలా? ఇది 30 kg ఎంత మూవ్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ మారకుండా అక్కడ ఉంటుందో, అర్థమైందా? దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది 2 centimeters మూవ్ అయినప్పుడు ఇది ఎంత మూవ్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఈ రెండు పార్టికల్స్ మధ్య మారకుండా అక్కడే ఉంటుందని అడిగాడు. ఇప్పుడు ఇది ఫిక్స్డ్గా ఉండి ఇది మూవ్ అయింది అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ మారిపోయింది, నో డౌట్. కానీ ఇది మూవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇది కూడా మూవ్ అవుతుంది. ఇది మూవ్ అయ్యే డిస్టెన్స్ వల్ల సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదు, దీనివల్ల మారుతుంది. ఓకే, కానీ దీంతో పాటు ఇది కూడా మారినప్పుడు, ఇది కూడా పొజిషన్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆ పొజిషన్ చేంజ్ వల్ల సెంటర్ ఆఫ్ మాస్ మారకుండా అక్కడే ఉండాలి. ఆ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు మనల్ని. అంటే ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇక్కడ? డెల్టా x2 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఆర్ యూ కెన్ అండర్స్టాండ్? అట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదు మూవ్ అయినా కానీ. అంటే డెల్టా x సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా x1 ఈజ్ ఈక్వల్స్ టు 2 centimeters. క్లియర్? మనకు ఆల్రెడీ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ we find out ఏందది? డెల్టా x సెంటర్ ఆఫ్ మాస్ is equals to m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 బై m1 ప్లస్ m2. ఓకే, క్లియర్? ఈ రెండు ఇది ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇది మూవ్ అయ్యే డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంత మించి ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అయినా తక్కువ డిస్టెన్స్ మూవ్ అయినా ఈ రెండు మూవ్ అవ్వటం వల్ల కూడా సెంటర్ ఆఫ్ మాస్ మారిద్ది. కానీ ఇది ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అవుతుందో ఆ డిస్టెన్స్ వల్ల ఈ సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదు. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు? ఇది 2 centimeters మూవ్ అయినప్పుడు. క్లియర్నా? రైట్. ఇప్పుడు ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఇచ్చాడు మనకి? 0 ఇచ్చాడు. 0 ఈజ్ ఈక్వల్స్ టు m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2 బై m1 ప్లస్ m2. ఈ మొత్తాన్ని తీసుకొస్తే ఏమైపోద్ది? m1 ప్లస్ m2 ఇంటూ 0 అయిపోద్ది. అప్పుడు ఎలా రాస్తాం? 0 ఈజ్ ఈక్వల్స్ టు m1 డెల్టా x1 ప్లస్ m2 డెల్టా x2. ఓకే, క్లియర్? డెల్టా x2 దీని పట్టుకొచ్చారనుకోండి, m1 డెల్టా x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ m2 డెల్టా x2. ఓకే, క్లియర్? మనకి m1 ఎంత ఇచ్చాడు? ఇక్కడ 10 ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 2 centimeters ఇచ్చాడు.
ఈజ్ ఈక్వల్స్ టు m2 ఎంత 30. డెల్టా x2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎంత వస్తుంది ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక మిగిలింది ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ డెల్టా x2 -3 డెల్టా x2 ఈజ్ ఈక్వల్స్ టు -2/3 సెంటీమీటర్స్. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ 30 kg అనేటటువంటిది, ఓకేనా, ఈ 30 kg -2/3 సెంటీమీటర్స్ మూవ్ అయితే టువర్డ్స్ లెఫ్ట్, ఇది టువర్డ్స్ రైట్, ఇది 2 సెంటీమీటర్స్ మూవ్ అయినప్పుడు, ఇది -2/3 సెంటీమీటర్స్ మూవ్ అయినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మారకుండా అక్కడే ఉంటుంది. ఈ వాల్యూకి మించున్నా తక్కువ ఉన్నా అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మారుద్ది, ఈ రెండు మూవ్ అవటం వల్ల. ఆర్ యు అండర్స్టాండింగ్ క్లియర్? సో పాజ్ చేసి రాసుకోండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, టువర్డ్స్ రైట్ పాజిటివ్ ఉంటుంది, టువర్డ్స్ లెఫ్ట్ నెగిటివ్ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం చూడండి డెల్టా x వచ్చింది, నెగిటివ్ సైన్ వచ్చింది. ఓకే, డోంట్ బీ ఫర్గాట్ ఇన్ ద అప్లయింగ్ సైన్ కన్వెన్షన్స్. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ.